క్రికెట్ బెట్టింగ్, పేకాట, ఇసుక మట్టి దందా, దొంగ నోట్లు, భూ కబ్జాలు, సీఎం రిలీఫ్ లో కూడా అక్రమాలు చేసినారు. ఉద్యోగాలలో డబ్బులు తీసుకున్నాడు 10 లక్షలు ఒక్కొక్కరికి. మరి జమ్మలమడుగు రోడ్డులోని క్రిస్టియన్ భూమిని అక్రమంగా ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడు. దొంగ ఓట్లను ముద్రించి కర్ణాటకలో పట్టుబడ్డారు ఆయన వాళ్ళ మనుషులు. కాబట్టి ఇంత అక్రమాలకు గురి అవుతుంది. మైలవరం కాలువను ఆక్రమించి ఆక్రమించిన భూమిలో ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు. మరి మున్సిపాలిటీలోని కాంట్రాక్టులన్నీ ఆయనే. పంచాయతీ రోడ్లు కూడా డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు. చెన్నకేశ్వర స్వామి భూమిని కూడా కబ్జా చేశాడు. మరి సింగిల్ 2 పంచాయతీల్లో కోట్లు సంపాదించినాడు. మార్కెట్ యార్డుల నిర్మాణంలో, మరి కాయగూరల మార్కెట్ నిర్మాణంలో 10 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. మార్కెట్ ఇక్కడే ఉంది, మీకు అందరికీ తెలుసు. మరి భూములు కొన్న వాళ్ళతో రిజిస్టర్ చేయించుకోవాలంటే రిజిస్టర్ ఎమ్మెల్యేని కలవాలి. ఎమ్మెల్యేకి పోయి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటే కానీ ఆయన రిజిస్టర్ చేసుకోమని ఆదేశాలు ఇస్తే కానీ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయరు. కానీ మొన్న దినము ప్రొద్దుటూరు వచ్చిన సందర్భంగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన హంతకులను చంద్రబాబు నాయుడు గారు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాడని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది.